హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 51. రాముకి క్షణం అర్జున్ని చంపేయాలని ఉంది. ఎంత ధైర్యం ఉంటే మా ముందే ఇంకో అమ్మాయితో క్లోజ్‌గా మాట్లాడతాడా అని లోపల లావాలా మండుతుంది. అర్జున్ ఆ ముగ్గురు ఫీలింగ్స్‌ను పిచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ దూరంగా కూర్చున్న భూమిని చూసి, భూమి ఆర్ యూ ఓకే అని పోయి ఆమె పక్కన కూర్చున్నాడు. నథింగ్ అని అంది భూమి దిగులుగా. ఏమైందిరా అని ఆమె తల నిమిరాడు అర్జున్ పక్కనే కూర్చుంటూ. భూమి ఆనందంగా వెనక్కి తిరిగి బేబీని చూసింది. బేబీ కళ్ళల్లో ఒకలాంటి జెలస్ ఫీలింగ్ కనిపించింది. అప్పుడే కాఫీతో వచ్చిన పొట్టి నిక్కీ కూడా భూమి అర్జున్లని చూసింది. నైట్ భూమికి తనకి జరిగిన వాదన గుర్తొచ్చింది. వదిన మరదలను చూసిన భూమి ఏదో సాధించినట్లు తెగ ఫీల్ అయిపోతుంది. ప్రౌడ్‌గా ఇద్దరికీ కన్ను కొట్టింది. గారాలపోతూ నాకు హెడేక్‌గా ఉంది అర్జున్ అని అంది. ఓహ్! టాబ్లెట్స్ తెప్పించినా అని అన్నాడు అర్జున్. నవ్వుతూ తల ఊపింది భూమిక. స్లీవ్‌లెస్ టాపు, పెన్సిల్ కట్ మిడ్డీలో పిచ్చ సెక్సీగా తెల్లగా నైలాన్ డాల్‌లా ఉంది భూమి. బేబీకి కోపం పీక్స్‌కు పోతుంది. తన డాడీని వదిలి చేతులు పిసుక్కుంటూ, పొట్టి మీ అన్నెందుకు దాంతో మాట్లాడుతున్నాడు? ఇటు పిలువు అని అంది పౌరుషంగా విత్ ఆర్డర్ టోన్‌తో. హా! ఓకే మేడం అని మొనగడ ముందుకు వెళ్తూ ఉంటే నిఖిల్ పొట్టిదాని చెయ్యి పట్టుకుని ఆపాడు. పొట్టిది అయోమయంగా చూసింది నిఖిల్ వైపు. బుజ్జోడా నువ్వే వెళ్ళి పిలుచుకురా అని అన్నాడు. అది అన్నా అని అంటుంటే కొన్ని నువ్వే చేసుకోవాలి. ఈరోజు నువ్వు దూరం చేసుకునేది ఎంత విలువైనదో నీకు తెలీదు. అతనితో నీ జీవితం చాలా బాగుంటుంది. ఈరోజు మిస్ అయితే ఇక నీ జీవితంలో అతను ఉండడు. ఎప్పటికీ నీకు దక్కడు బావగారు అని చాలా సీరియస్ టోన్లో కోపంగా చెప్పాడు నిఖిల్ చందనతో. నిఖిల్ మాటలకు ఏం అర్థమైందో ఏమో కానీ అర్జున్నే తదేకంగా 10 నిమిషాలు చూసింది బీస్ట్ బేబీ. ఇక రాము నిఖిల్ మాటల్లో అంతరార్థం ఏంటి అని థింక్ చేసింది. భూమి అర్జున్ చెయ్యి పట్టుకుని నీతో పర్సనల్గా మాట్లాడాలి అర్జున్ అని అంది. హే చెప్పరా, ఆ రూమ్లోకి వెళ్దామా అని నిఖిల్ నిఖిత నైట్ వెళ్ళిన రూమ్ను చూపించింది భూమి. అలాగే వెనక్కి తిరిగి అందరినీ ఒకసారి చూసి కన్ను కొట్టింది భూమి. అర్జున్ భూమిలిద్దరూ మాట్లాడుకుంటూ వేరే రూమ్కి వెళ్ళారు. ఇక బేబీ కోపం కట్టలు తెంచుకుని ఉంది. డాడీ అని గట్టిగా అరుస్తూ తండ్రి వైపు చూసింది. ఈ క్షణం కూడా డాడీ మాట కోసం చూస్తున్న చందుని చూసి నిఖిల్కు కొట్టాలన్నంత కోపం వచ్చింది. నిఖిల్ ఏదో అనేలోపే రాము అందుకుని లేచి నిలబడి, బేబీ ప్రెజెంట్ అల్లుడు గారు నీకు మాత్రమే హస్బెండ్. ఆ అమ్మాయి ఏదో ప్లాన్తో ఉంది. పోయి అర్జున్ బాబుని పిలుచుకుని రా అని అన్నాడు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ. కోపంగా వాళ్ళ వెనకే వెళ్ళింది బేబీ. అర్జున్ లోపలికి వెళ్ళగానే భూమి డోర్ వేయబోతుంటే 2 అడుగుల్లో వచ్చి డోర్ నెట్టుకొని లోపలికి వచ్చింది బేబీ. అర్జున్ అమాంతం పరికించి చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. భూమి కోపంగా మింగేసేలా చూస్తూ అర్జున్ ముందుకు వస్తుంది. ఫస్ట్ టైం అలరోడు అర్జున్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏంటి ఈ బక్కపలిచింది స్లో మోషన్లో వాక్ చేస్తూ నా ముందుకొస్తుంది అని వెనక్కి అడుగులు వేశాడు. బయట బేబీ వెళ్ళడం చూసిన పొట్టి నిగిత లోపలే నవ్వుతుంది. ఆమె చూపులు ముసిముసి నవ్వులు అబ్జర్వ్ చేసిన నిఖిల్ పొట్టిని సీరియస్గా చూశాడు. నిఖిల్ లుక్కుల కదురుకుని బీస్టని తిట్టి తన చిరంజీవి అన్న కోసం తెచ్చిన కాఫీ నిఖిల్ చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది కోపంగా. పొట్టి స్టాప్ ఇట్ యార్ అని అనుకుంటూ వెనకే వెళ్ళాడు నిఖిల్. కిచెన్లోకి రాగానే వెనుక నుంచి గట్టిగా హత్తుకున్నాడు. రాడ్లా ఉండే అతని చేతులు నిఖిత సున్నితమైన నాభి మీద పడగానే చీర చెంగును బలంగా పట్టుకుంది. మెడ వంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు. సార్ ఎవరైనా చూస్తారు అని నత్తిగా మూలుగుతుంది. ఎవరూ రాకపోతే ఓకేనా అని చెవిని లీక్ చేస్తూ అన్నాడు. కొంచెమైనా ఉండాలి సార్, వదలండి అని అంది అతన్ని విడిపించుకుంటూ. నైట్ మీల్స్ మరీ కట్ చేశావు, అట్లీస్ట్ ఇప్పుడైనా అని ఆమె బ్లౌజ్ లోపల మెల్లగా చేతులు పెట్టాడు నిఖిల్. ఉలిక్కిపడి వెనక్కి తిరగాలని చూసిన నిఖితకి వెనక నుండి ఉడుంపట్టుగా గట్టిగా పట్టుకున్నాడు. అస్సలు వదిలితేనే కదా. గట్టిగా పట్టుకుని ఆమెను వెనుకగా హత్తుకున్నాడు. అతని ఎవ్రీ పార్ట్ ఆమెకు తాకుతూ ఉంటే ఏదో అవుతుంది పొట్టిదానికి. వదలండి సార్ అని అంది. ఎర్లీ మార్నింగ్ ఏంటిది, పైగా కిచెన్. మేడం సార్ వాళ్ళు కూడా అందరూ హాల్లోనే ఉన్నారు. అయితే గార్డెన్ ఆర్ బాల్కనీకి వెళ్దామా, అట్లీస్ట్ బాత్రూమ్. ఆ మాటలకు కళ్ళు తేలేసి తల మాత్రమే వెనక్కి తిప్పి నిఖిల్ని చూస్తుంది.
అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. మార్నింగ్ రొమాన్స్ బాగుంటుంది తెలుసా? డైలీ చేస్తే లైక్ ఫిట్నెస్ కూడా ఉంటుంది బాడీకి. ఈ రొమాంటిక్ మాటలన్నీ నీ చిరంజీవి అన్న దగ్గరే ఉన్నాయి. నాకు నేర్పాడు నా పొట్టికి టేస్ట్ చూపిద్దామని. సార్ చిచ్చి నో నో వదలండి సార్ అని అంది అర్దింపుగా. ఆమె ముద్దు ముఖం చూసి వదిలాడు. కంగారుగా హాల్ వైపు చూసింది. ఎవరూ ఇటు సైడ్ రావటం లేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని కోపంగా నిఖిల్ని చూస్తుంది. చేతులు కట్టుకుని స్టిఫ్గా నిలబడి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అతన్ని దాటుకుని బయటికి రాబోతుంటే చెయ్యి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. మెరుపు వేగంతో వచ్చి నిఖిల్కు బల్లిలా అతుక్కుంది నిఖిత. సార్ ఇలా ఐరన్ రాడ్లా ఉంటే నాకు తగులుతున్నారు. నేను పోయేలా ఉన్నాను అంది బిక్కమొహం వేసుకుని. ఏయ్ ఓవర్ చెయ్యకు. నా నుంచి పారిపోవాలని అనుకుంటున్నావు నువ్వు. ముఖం మార్చి ప్లాన్ చెయ్యకు. అస్సలు వదలను అని అన్నాడు. ఇక నిఖిత ఏడుపు మొహం పెట్టుకుని బలవంతంగా కళ్ళు నలుపుకుని నీళ్లు కార్చింది ముక్కు చీదుతూ. అబ్బా ఒక్క క్షణంలోనే ఎన్ని వేరియేషన్ చూపిస్తున్నావే పొట్టిదానా. యాక్టింగ్లో నీ అన్నను మించిపోయావు. అన్నను మించడం అంటే ఏంటి సార్ అని అమాయకంగా అడిగింది అతన్ని బాహుల్లో బంది. ఇదే ఇదే ఆస్కర్ యాక్టింగ్. అంత ఓవర్ యాక్షన్ చేయకు. నీ చిరంజీవి అన్న అర్జున్ దత్త ఇద్దరు ఒకరే అని నాకు ఎప్పటి నుంచో డౌటు. నీకు ఆయన గారి డ్యూయల్ రోల్ గురించి తెలుసని నాకు స్ట్రాంగ్ నమ్మకం. ఏ భావం లేకుండా చూశాడు. నిఖిల్ షర్ట్లోకి చేతులు పెట్టి అతని బేర్ బాడీని తడిపింది నిఖిత. ఆమె చేష్టలకు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏయ్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా టెక్స్ట్ చేయకు అని పొట్టిది కితకితలు పెడుతూ ఉంటే చిన్న నవ్వుతో మెలికలు తిరుగుతున్నాడు నిఖిల్. ఏ పొట్టి ఆగవే అని అంటుంటే, మేడం కాఫీ రెడీ అయ్యింది తీసుకురానా అని అంది నిక్కి. శాంతి వద్దులేరా నేను వస్తానన్నానుగా అని ఆమె అనగానే నిఖిల్ పొట్టిదాన్ని ఒకసారిగా వదిలాడు. ముసిముసిగా నవ్వుతుంది చీర సర్దుకుంటూ నిఖిత. ఇక పొట్టిని కూడా కోపంగా చూసి కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చున్నాడు. శాంతి వచ్చేసరికి పొట్టి స్టవ్ ఆన్ చేసి మిల్క్ హీట్ చేస్తుంది. శాంతి నిఖిల్ని చూసుకుంటూ వచ్చి నిఖిత తల్లి అని ప్రేమగా పిలిచి తల మీద చెయ్యి పెట్టి బదులుగా నవ్వింది. వంటలు బాగా వచ్చామ్మా? వస్తాయి మేడం అని అంది నిఖిల్ని చూస్తూ. మేడం కాదురా అత్తయ్య అని అనాలి అని అంది నుదుటిన ముద్దు పెడుతూ ప్రేమగా. శాంత వెనకే వచ్చిన భారతి అత్త కోడల్ని చూసి మనసులోనే మురిసిపోతూ ఉంది. నిఖిత నాన్న పిలుస్తున్నారు వెళ్ళు, నేను అందరికీ కాఫీలు ఇస్తాను అని అంది. అత్త కోడల్ని చూస్తున్న నిఖిల్ ఒకవైపు సంతోషంగా ఇంకొక వైపు అనుమానంగా ఉంది. మా బావగారికి ద్విపాత్ర అభినయంలో మా అమ్మ పాత్ర కూడా ఉందా ఏంటి? అత్త కోడళ్ళ సింకుతో నడుస్తున్నారు అనుకున్నాడు నిఖిల్. పొట్టి నిఖిత సరే అమ్మా అని అంది భారతిని చూస్తూ. కిచెన్ నుంచి బయటికి వచ్చింది. వెనకే నిఖిల్ కూడా బయటికి వచ్చాడు. నా బేబీని తక్కువ చేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాడా ఆ అర్జున్ అని లోపలే రగిలిపోతున్నాడు. ఇక అప్పుడే కొడుకు కోడలు రావటం చూసి ఇంకా బీపీ తెచ్చుకుంటూ ఈ ఎదవ లేబర్ పిల్ల వెంట పడుతున్నాడు. నా బంగారం లాంటి బేబీకి అనవసరంగా ఆ లేబర్ గార్డ్ అర్జున్ని హస్బెండ్ అయ్యాడు. అంతా నా కర్మ అని తిట్టుకుంటున్నాడు లోపల. కదిపినా లేక ఎవరైనా తాగితే భస్మం అయ్యేలా ఉంది రాముడాడి కోపం. ఇక మంట మీద నీళ్లు చల్లాలి కానీ పెట్రోల్ పోయకూడదు కదా. బట్ శాంతి మాత్రం అదే చేసింది. ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ విత్ ఐస్ క్యూబ్స్ తెచ్చి రాము ముందు పెట్టింది. వాటిని చూసి శాంతిని చూశాడు. అసలే మంటతో ఉన్న రాముకి అవి చూసి ఇంకా మండింది. ఎందుకండి అలా ఉన్నారు? జ్యూస్ తాగండి అని అంది అమాయకంగా శాంత. కోపంగా ఇక వాళ్ళ వెనకే వెళ్ళింది బేబీ కూడా. ఇక అర్జున్ లోపలికి వెళ్ళగానే భూమి డోర్ వేయబోతుంటే 2 అడుగుల్లో వచ్చి డోర్ నెట్టుకుని లోపలికి వచ్చింది బేబీ. అర్జున్ ఆ రూమ్ అంతా పరికించి చూసి వెనక్కి తిరిగాడు. భూమిని కోపంగా మింగేసేలా చూస్తూ. ఫస్ట్ టైం అల్లరోడు అర్జున్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏంటి ఈ బక్కపల్చని సోంపు డబ్బా స్లో మోషన్లో వాక్ చేస్తూ నా ముందుకొస్తుంది అని వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నాడు. భూమి చందుని ఆపుతూ మిస్ చందన అర్జున్తో నేను పర్సనల్గా మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళొచ్చు అంది బేబీ చెయ్యి పట్టుకుని. ఆ చేతిని విదిలించుకుని మిస్ చందన కాదు మిస్సెస్ చందన అర్జున్, ఆయన్ని అర్జున్ గారు అని మర్యాదగా పిలువు, నేను ఆయన వైఫు, సో తమరే బయటికి వెళ్ళండి అని అంది చాలా పొగరుగా. బేబీ మాటలకు చంటోడు కళ్ళు తేలేశాడు.
నా వైఫ్‌నా? ఏంటి? ఈ బక్క చింతకాయ నాకు పడిపోయిందా ఏంటి? అని మనసులో ఏడ్చాడు. తమరికి అర్జున్ అంటే ఇష్టం లేదని తెలుసు. అందుకే అర్జున్‌ని నా వాడిని చేసుకుంటాను అని భూమి కూడా చెప్పింది. నా ఇష్టం గురించి తర్వాత చూద్దాం. ముందు ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని బేబీ గట్టిగా అరిచింది. నెవర్! ఇక్కడికి వచ్చిందే అర్జున్ కోసం అని అర్జున్ దగ్గరికెళ్ళి ఎడమ చేతిని పట్టుకుంది. భూమి వాట్ ఈస్ దిస్ అని అర్జున్ ఇరిటేట్‌గా ఫీల్ అయ్యాడు. ఆ సీన్ చూసిన బీస్ట్ బేబీ కోపం నశాలానికి అంటింది. ఫాస్ట్‌గా వచ్చి భూమిని నెట్టేసి తను అతని చేతిని పట్టుకుంది. పక్కకు పడేది కాస్త నిలదొక్కుకుని, చందు ఓవర్ చేయకు. నేను అర్జున్‌తో చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. నువ్వు వెళ్ళు అని అతని రైట్ హ్యాండ్ పట్టుకుంది భూమి. ఇక బేబీ కూడా భూమిని నెట్టేసి ఎదురుగా వచ్చి హగ్ చేసుకుంది. అసలే మనోడికి ఈ బక్కపిల్ల అంటే చాలా లవ్ కదా! ఆమె అలా వచ్చి వాటేసుకుంటే లోపల ఏదేదో అవుతుంది. పైగా బేబీ గారి చెస్ట్ బాబుకి తాకుతుంటే శీలం పోయేలా ఉంది. వదులు వదులు అని కష్టంగా పలికాడు. వదలను అని గట్టిగా అరిచింది. నీ ఈగోకి పోయి నన్ను నలిపేస్తున్నావే బక్కపిల్ల అని మనసులో అనుకుని ప్లీజ్ మేడం అని బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు అర్జున్. భూమి ఏమైనా తక్కువ తిందా? బక్క బేబీని పక్కకు నెట్టి వచ్చి తను కూడా బాబుని హత్తుకుని ఇంకో స్టెప్ ముందుకేసి అర్జున్ బొగ్గన ముద్దు పెట్టింది. బేబీ గుండె ఆగిపోయింది. అర్జున్ పూర్ ఫేస్తో భూమిని చూస్తున్నాడు. అర్జున్ నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నాకు నువ్వు కావాలి. సో నేను నీతోనే ఉంటా అని అంది ఇంకో బొగ్గన ముద్దిచ్చి. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ అన్నీ వస్తుంటాయి వచ్చే భాగాల్లో.